నువ్వు చెప్పా రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిబడ్డ చెప్పమంటుందా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఎంతో కీలకమైంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ గారిపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు, కారణాలు, దాడి వెనుక ఉన్న మతపరమైన మరియు సామాజిక కోణాల గురించి పూర్తిగా ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వీడియోను పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటన వివరాలు ఒకసారి చెప్తాను. ఫిబ్రవరి 7, 2025 రాత్రి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్ గారి ఇంటి వద్ద దాడి అయితే జరిగింది. దాడి జరిగిన సమయానికి ఆయన ఇంట్లోనే ఉన్నారు. తను గాయపడ్డారు కూడా. కానీ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తులు అసలు ఎవరో తెలియదు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొన్ని మతపరమైన సంఘ సభ్యులు ఇందులో పాల్గొని ఉండవచ్చు అని తెలుస్తోంది. వారి ముఖ్య ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ శ్రీ రంగరాజన్ గారు ఇటీవల కొన్ని మత సామరస్య కార్యక్రమాలలో పాల్గొనడం వివాదాస్పదానికి కారణమైందని భావిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంగరాజన్ గారి గురించి ఇంకో క్లారిటీ ఇవ్వాలి. చిలుకూరు బాలాజీ ఆలయం ఎంతో ప్రాచీనమైంది మరియు రంగరాజన్ గారు అక్కడ ప్రధాన అర్చకుడుగా సేవలు అందిస్తున్నారు. ఆయన వేద పరంపర పాటిస్తూ భక్తులకు సులభంగా పూజలు అందించేలా ఆలయ పాలనను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు లేని దేవాలయంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో రంగరాజన్ గారు ముఖ్యులు. అర్చకులు సామాజిక సమస్యలపై మాట్లాడడం అరుదైన విషయం. కానీ రంగరాజన్ గారు సమాజంలో మతపరమైన సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అసలు దాడి వెనుకున్న అసలైన కారణాలు ఏంటి? ఇటీవల వివాదాస్పదమైన ఘటనకు సంబంధించి శ్రీ రంగరాజన్ గారు ఫిబ్రవరి 2, 2025 పాత బస్తీ హజరత్ షేక్ జీ హోలీ దర్గా అయితే సందర్శించడం జరిగింది. వసంత పంచమి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇది కొన్ని హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ప్రజలు ఆయనపై హిందూ ధర్మాన్ని ద్రోహం చేశారు అని అయితే ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక సమస్యలు మరియు మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించి గత కొన్ని నెలలుగా సంఘ విద్రోహ శక్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఉనికి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. హిందూ, ముస్లిం మత పెద్దల మధ్య చర్చలు, కలిసికట్టుగా జీవించే ప్రయత్నాలు కొందరికి నచ్చడం లేదు. ఇది ఒక రాజకీయ కుట్ర అనేంతలా అనిపిస్తోంది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ దాడికి అంతర్గత మత సామరస్య విరోధుల హస్తం ఉండొచ్చనైతే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు రామరాజ్యం పేరిట ప్రైవేట్ సైన్యులను ఏర్పాటు చేస్తున్న వారే ఈ దాడికి పాల్పడ్డారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు సాక్ష్యాలు, పోలీసుల దర్యాప్తులు ఏం తెలుస్తోంది? పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాడి జరిగిన సమయంలో 4 నుంచి 5 దుండగులు రంగరాజన్ గారి ఇంటి వద్దకైతే కనిపించినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు. అసలు ఈ నిజం ఎటువైపుకు వెళ్తుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రజలు మరియు హిందూ సంస్థల స్పందన ఎలా ఉంది అంటే, హిందూ సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సాధారణ ప్రజలు రంగరాజన్ గారికి మద్దతుగానే నిలుస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా జస్టిస్ ఫర్ రంగరాజన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు రంగరాజన్ గారు దీనిపై ఎలా స్పందించారో తెలుసా? నేను ధర్మపరమైన సమరస్యతను నమ్ముతారు, మతాల మధ్య గొడవలు వద్దు అని రంగరాజన్ గారు వ్యాఖ్యానించారు. ఆయన భక్తులను ఆందోళన చెందవద్దని, పోలీసులు న్యాయం చేస్తారన్న విశ్వాసం ఉందని అయితే ఆయన చెప్పారు. సాధారణంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ భక్తుల కోసం తెరిచే ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. ఈ దాడి వెనక ఇంకా చాలా ప్రశ్నలు మరియు సమాధానాలు రావాల్సి ఉంది. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది మత సామరస్యంపై దాడి అని మీకు అనిపిస్తుందా? పోలీసుల దర్యాప్తుపై మీకు విశ్వాసం ఉందా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో సిఎస్ రంగరాజన్ గారిపై దాడి వెనుక వాస్తవాలు మరియు సామరస్యం కోసం పోలీసులు చేపడుతున్న చర్యలు, ప్రజాస్పందన, రాజకీయ కుట్రలు అన్ని వివరంగా చర్చించారని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. నేను మీ రామ్.